అనంతపురం జిల్లా మందస మండలం ఎం గడూరు గ్రామంలో నిర్వహించిన నెలకు నియోజకవర్గం 4 మండలాలు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండుకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు తెలుసుకుని వినతి పత్రాలు స్వీకరించారు. అనంతరం ప్రతిపాదిత ఎయిర్పోర్టు అంశంపై రైతులతో చర్చించారు. తమ భూములపై ఆధారపడి జీవిస్తున్నామని, భూములు కోల్పోతే జీవనోపాధి దెబ్బతింటుందని రైతులు కలెక్టర్కు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇవ్వబోమని, రీసర్వేకు సహకరించబోమని కార్గో ఎయిర్పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు కొమరా వాసుతో పాటు రైతులు స్పష్టం చేశారు. దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ ఎయిర్పోర్టు నిర్మాణం వల్ల ప్రాంత అభివృద్ధి, పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ప్రజలు తమ కుటుంబాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అది ఎయిర్పోర్ట్ దీంట్లో పడుతుంది సార్. నాకున్న ఆదాయము కొబ్బరి, జీడి, మామిడి అన్ని కలిపి ఆ ఎకరంలోనే ఉంది సార్. ఆ ఎకరంలోనే కావాలంటే మీరు డైరెక్ట్ లైవ్ చూపిస్తాం సార్. నాతో వస్తే లైవ్ చూపిస్తాం. ఇప్పుడు ఉన్న ఈ వాతావరణము, గాలి ఇవన్నీ మీ చెట్లు పచ్చదనం ఉండగా వస్తున్నాయి సార్. నాకున్నది ఎకరం కాబట్టి నేను ఎయిర్పోర్ట్కి అయితే భూమి ఇవ్వదలుచుకోలేదు సార్. ఎయిర్పోర్ట్ అనేది విరమించుకుంటే భూమి సర్వేకి అంగీకరిస్తాం సార్. ఎంత జ్ఞానం ఆధికంగా నా జ్ఞానం ఇవ్వాలి సార్. ఊరుకొని 5 సంవత్సరాలు అయితే రేట్ లేదా తెలిసిందే కదా సార్. రేటు భూములు అయితే మేము ఇవ్వము సారు. ఇచ్చేసి భూములు ఇచ్చేసి అది వెనక దేవుడి మీద అడిగిపోవాలి, లేకపోతే సఫల్లా. ఈ రెండుకి తప్ప రేట్ లేదా. అదే సార్, నేనే ఆడపిల్లలమే. మీకు తెలుసు అన్ని, మాకేడు తెలియదు, మాకు చదువుకోలేదు. పళ్ళు గుట్ట మాకు పళ్ళు తెలుసు ఉన్నాయి. కానీ భూములు అయితే ఇవ్వము సారు. భూములు అయితే ఇవ్వము. మరి కష్టపడి చదివి ఉన్న స్థానానికి వెళ్ళారు. కనుకనే ఆ విధంగా ఏంటంటే ఈ ఆస్తిని ఏంటంటే ఇంకా ఇంప్లిమెంట్ చేస్తూ దాన్ని ఒక ప్రాపర్టీగా ఒక సమాజంలో ఒక భూమి అంటూ ఉన్నట్టు వాడికి వైట్ కలర్ సార్. ఒక ల్యాండ్ ఉంటే సమాజంలో నేను వైట్ షర్ట్ అని వేసుకునే ఒక కెపాసిటీ ఉన్నట్టు మనస్తత్వం అనేది ఏర్పడుతుంది సార్. మామూలు కూలి పని చేసుకునేవాడి కన్నా ఒక రైతు అనేవాడు ఒక జమీందారు లాగా ఉండడానికి, సొసైటీలో గౌరవంగా నిలబడడానికి ఒక సోర్స్ ఉన్నటువంటి ఈ నేల తెలుసు సార్. దాన్ని విడిచిపెట్టుకోవడానికి ఒక్క రైతు కూడా మరి ఇష్టపడ్డారు సార్. దాన్నే మరి ఈవేళ మరి ఇంత గట్టిగా మనోభావాలు ఏంటంటే భూమి ఇవ్వకపోవడానికి కారణాలు సార్. నిజం చెప్పుకోవాలంటే మా గొంగవాడ విలేజ్ లో చాలా ఉన్నతమైనటువంటి విద్యను ఆవరించినటువంటి స్టూడెంట్స్, దానికి తగ్గట్టుగా తల్లిదండ్రులు కూడా ప్రోత్సాహం ఇవన్నీ ఉన్నటువంటి ఈ గొంగవాడ. మరి గొంగవాడలో మరి మేము ఉన్నాం కాబట్టి చెప్పాలి, ఈ గొంగవాడకి మంచి ఇది ఉంది. కనుకనే ఎవరినైనా ఆదరిస్తారు, ఎవరినైనా గౌరవిస్తారు, ఆప్యాయంగా పలకరింపులు ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి నేల మరి ఏంటంటే కోనసీమ తర్వాత మరి రెండో కోనసీమగా విరజల్లినటువంటి ప్రాంతం. అదే ఉద్యానం, ఇది ఇక్కడ కవిటి ఉద్యానము, ఇక్కడ ఉద్యానము అంత ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతం సార్. ఇది ఈ ప్రాంతం చల్లగా ఉన్నటువంటి ఆదాయం ఇచ్చినటువంటి ప్రాంతము. ఈ ప్రాంతంలో ఇది ఒక భయంకరమైనటువంటి ఇది కార్గో అన్న విషయం అనేది వచ్చిన తర్వాత మేమైతే 100% ఒక రైతు కూడా ఇవ్వడానికి ఇష్టపడటం లేదు సార్. నార్త్ ఈస్ట్ లో కానీ, జమ్మూ కాశ్మీర్ లో కానీ అక్కడ రోడ్ మార్గం లేక అక్కడ ఎయిర్పోర్ట్ కట్టడం జరుగుతుంది. ఆ ఎయిర్పోర్ట్ అంటే ఏంటి? ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, అంటే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదో ఒకటి ఆదాయం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, నేను చెప్తాను, సెంట్రల్ గవర్నమెంట్ చూపించి అక్కడ ఎయిర్పోర్ట్ కట్టడం జరుగుతుంది. అక్కడ ఎయిర్పోర్ట్ తరఫ మిగతా చాలా తక్కువ ఉంటాయి, ఉండొచ్చు బట్ చాలా తక్కువ. అంటే అక్కడ మెయిన్ కారణం అక్కడ ఎయిర్పోర్ట్ కట్టడం అంటే పబ్లిక్ కి అక్కడ వెళ్ళడం. మిగతా ఎయిర్పోర్ట్ అలా ఉండదు. మిగతా ఎయిర్పోర్ట్ అంటే ఇప్పుడు వైజాగ్ చూడండి, లేకపోతే హైదరాబాద్ చూడండి, ఢిల్లీలో అంటే ఇప్పుడు నోయిడాలో పెట్టినారు. ఆ ఎయిర్పోర్ట్ కి ఏదో ఒకటి వేరే ఆదాయం ఉంటేనే ఆ ఎయిర్పోర్ట్ అక్కడ బతుకుతుంది. అప్పుడు వేరే ఆదాయం అంటే ఏంటి మీరు అడగొచ్చు. వేరే ఆదాయం అంటే ఆ ఎయిర్పోర్ట్ సంబంధించి వేరే ఇండస్ట్రీస్. ఇప్పుడు పుట్టపర్తి చెప్పాను కదా, ఆ పుట్టపర్తి అక్కడ వచ్చిన తర్వాత అప్పుడు డిఫెన్స్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, డ్రోన్ సంబంధించి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ఎయిర్పోర్ట్ సంబంధించి అంటే ఏరోప్లేన్ సంబంధించి హ్యాంగర్స్, అంటే ఏరోప్లేన్ బాగా చేయడానికి మెకానిక్ షాప్ ఉంటుంది కదా మనం బండికి, అలాగే ఈ ఏరోప్లేన్ ఎక్కడ బాగా చేయాలంటే దీనికి హ్యాంగర్స్ అంటాం. అక్కడ హ్యాంగర్స్ కొట్టున్నారు. ఇది కాకుండా ఈ మనకి ఎయిర్పోర్ట్ తయారు చేయడానికి, ఏరోప్లేన్ తయారు చేయడానికి
ఏరోప్లేన్ తయారు చేయడానికి అక్కడ ఇండస్ట్రీలు వస్తాయి, అలాంటి ఇండస్ట్రీస్ అక్కడ వస్తాయి, అది ఒకటి. సో కాబట్టి ఈ అంతా కలిపి ఆ ఎయిర్పోర్ట్ వల్ల ఆ ప్రాంతానికి అభివృద్ధి కానీ లేకపోతే ఆ ఇండస్ట్రీస్ వల్ల ఎయిర్పోర్ట్ కి అభివృద్ధి ఉంటేనే అక్కడ ఎయిర్పోర్ట్ కట్టుతారు ఇప్పుడు. కాబట్టి ఒక యాంకర్ నేను చెప్తున్నాను, ఎయిర్పోర్ట్ కట్టాలి అంటే ఒక 600-700 ఓన్లీ ఎయిర్ స్ట్రిప్, ఆ చిన్న స్ట్రిప్ ఫోటో చాలు. బట్ కానీ స్ట్రిప్ కడితే మళ్ళీ ఇక్కడ ఎవరు రారు. ఎందుకు? పలాసలో నేషనల్ హైవే ఉంది కదా, వచ్చేస్తారు. ఎందుకు ఎయిర్ప్లేన్ ద్వారా ఎందుకు వస్తారు ఇక్కడ? సో కాబట్టి ఆ 700 ఎకర్తో పాటు ఇంకొకటి అదనంగా ఒక 500-600 ఎకర్ తీసుకుంటే ఇక్కడ ఇండస్ట్రీస్ రావడానికి, ఇక్కడ వేర్ హౌసింగ్ కట్టడానికి, ఇది కాకుండా ఒక హోటల్స్ లేకపోతే టూరిజం ఇక్కడ బాగా డెవలప్ చేయడానికి, అక్కడ రెస్టారెంట్ కానీ టూరిజం కానీ అది కూడా కట్టడానికి ప్రొవిజన్ ఉండాలి. కాబట్టి ఆ 1314 ఎకరాలు మనం సజెస్ట్ చేసాం. సో కాబట్టి ఆ సర్వే ఇంకా జరగలేదు. ఇక్కడ సర్వే ఏంటి, ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్ బిల్డింగ్ ఇక్కడ కట్టాలి, ఆ రైల్వే ఇక్కడ కట్టాలి, ఆ రోడ్ ఉంటుంది కదా మధ్యలో, అది కట్టాలి అంటే ఎంత కాస్ట్ అవుతుంది? మనం ఇప్పుడు ఇక్కడ రోడ్ కట్టాలి అంటే ఇక్కడ ఒక వేరే కాస్ట్ ఉండొచ్చు. అదే మీరు కోనసీమలో కట్టండి, అక్కడ భూమి బ్లాక్ సాయిల్ నల్ల మట్టి ఉంటుంది, అక్కడ మీరు రోడ్ కట్టాలి అంటే డబల్ కాస్ట్ అవుతుంది. దీనికోసం వాళ్ళు సర్వే కోసం ఇక్కడ వస్తున్నారు. సో కాబట్టి సర్వే అంతా అయిన తర్వాత అంత బాగుంది, మనకి ఈ ఎయిర్పోర్ట్ నుంచి లాభాలు ఉంటాయి, అప్పుడు మాత్రమే కట్టారు. రేపు ఈ ఎయిర్పోర్ట్ కోసం మళ్ళీ గవర్నమెంట్ నుంచి వందల కోట్లు ఇక్కడ ఖర్చు పెట్టడం అలా జరగదు. ఇక్కడ ఉన్న ఆదాయం నుంచి ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఎయిర్పోర్ట్ వల్ల ఇక్కడ ఉన్న ఆదాయం ఇంకా పెరుగుతుంది. అలా మాత్రమే ఉంటేనే పుట్టుబడితే ఎలా జరుగుతుంది, అలా ఇక్కడ మనం చేయాలి. 4వది, ఇప్పుడు నేను నిజంగా అందరికీ అడుగుతున్నాను, మనమందరూ మన పిల్లల గురించి ఆలోచించాలి. మనమందరూ భూమి పైన ఖచ్చితంగా బతుకుంది, బట్ కానీ ఎంతవరకు సాధ్యం మీరు అందరూ గమనించాలి, ఎంతవరకు సాధ్యం మీరు కూడా అందరూ గమనించాలి. ఖచ్చితంగా మీ అందరికీ నేను హ్యాట్స్ ఆఫ్ చేస్తాను. ఎందుకు? నాకు ఏ బాధ శ్రీకాకుళం హెచ్చర్ల కూడా తక్కువ, బట్ కానీ పాతపట్నం ఆమదాల వలసలో ఏ బాధ ఉంటుంది, ఈ బాధ ఇక్కడ లేదు. ఏం బాధ? అక్కడ ప్రతిదీ ఏదైనా సైక్లోన్ వస్తే, ఏదైనా ప్రాబ్లం వస్తే ముందు వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది, ఆ వరి నష్టపోతుంది. బట్ కానీ మీకు ఎంత ప్రాబ్లం ఇక్కడ రాదు. ఏదైనా వంశధర నీళ్ళు రావాలి అంటే మీకు ఎంత ప్రాబ్లం రాదు, వాళ్ళకి ముందుగా ప్రాబ్లం వస్తుంది. వాళ్ళకి ఒక సంవత్సరానికి ఒక రెండు పంట ఉంటే ఒక 60,000-70,000 మాత్రమే వాళ్ళకి ఆదాయం వస్తుంది. వాళ్ళు కూడా కష్టపడుతున్నారు, వాళ్ళు కష్టపడలేదు, వాళ్ళు ఏం లేదు. బట్ కానీ అదే ఒక ఎకరాకి ఇక్కడ మీరు చెప్పినట్టు ఒక 3,40,000, దీంట్లో ఒక పెట్టుబడి ఒక 50,000 తీసేస్తే ఒక 2,90,000, 80,000 ఏదో కొన్ని అన్నది. అంటే మీరు ఆ శ్రీకాకుళం ఆ ప్రాంతం నుంచి లేకపోతే పలాశాలను కొంచెం ఇక్కడ పైన వంశధర వైపు మనం చూస్తే అక్కడి నుంచి మీరు ఇప్పుడు బాగానే చేస్తున్నారు, ఒక స్టెప్ మీరు ముందుగా ఉన్నారు. దీనికోసం హ్యాట్స్ ఆఫ్ మీ అందరికి. మీరు కొత్త టెక్నాలజీ నేర్చుకొని, కొత్త ఈ ప్రక్రియ నేర్చుకొని మీరు ఇక్కడ బాగానే మీరు అగ్రికల్చర్ మీరు చేస్తున్నారు, హార్టికల్చర్ కూడా మీరు చేస్తున్నారు. ఎంతవరకు ఇంకా అది నేను చెప్తున్నాను. పెద్దన్న ఇక్కడ ఉన్నారు, 12 మంది ఉన్నారు, 2 ఎకరాల భూమి, 12 కుటుంబాల 2 ఎకరాల వారు మీదనే బతికి ఉన్నారు. ఇప్పుడు మన పిల్లలకి మనం ఎంత బాగా చదివితే వాళ్ళకి ఇంకా మంచిగా కష్టపడి సంపాదించడానికి ఒక పరిస్థితులు వెళ్తారు. బట్ కానీ ఇక్కడే ఉంటే ఈ పరిస్థితిలో వాళ్ళు చేయలేరు, మనందరికీ తెలుసు. కాబట్టి జి రమేష్ గారు హైదరాబాద్కి వెళ్ళారు, ఇక్కడ ఆర్మీ నుంచి ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా బెంగళూరుకి వెళ్ళారు. ప్రతి ఒక్కరు మంచిగా చదివారంటే ఖచ్చితంగా బయట వెళ్తారు. నేను కూడా అలాగే చేశాను. నేను ఒక మహారాష్ట్ర నుంచి ఒక చిన్న ఊరు నుంచి, నా నాన్నగారు కొంచెం చదివి డాక్టర్ అయ్యారు, అక్కడ డాక్టర్గా చేసుకొని నేను ఆయాస్ అయ్యి నేను బయట వచ్చేసాను. నాకు కూడా ఇప్పుడు కూడా ఇష్టం ఉంది ఎప్పుడైనా ఇంటికి వెళ్ళేప్పుడు చూద్దాం. బట్ కానీ ఎస్, అక్కడ వెళ్తే పరిస్థితి వేరేగా ఉంటుంది, ఇక్కడ ఉండే పరిస్థితిగా వేరేగా. ఇక్కడ ఉంటే అంటే ఈ ఏరియాలో ఆంధ్రప్రదేశ్లో ఉంటే పరిస్థితి వేరేగా ఉంటుంది. మీరందరూ మీ భావి తరాల కోసం కొద్దిగా ఆలోచించండి. ఎప్పుడే ఆలోచించండి నేను అడగట్లేదు. ఎయిర్పోర్ట్ వల్ల ఇక్కడ అభివృద్ధి జరుగుతుంటే అది కూడా చెప్పండి. అభివృద్ధి ఖచ్చితంగా జరగాలి, ఇప్పుడు నేను ఒక చిన్న ఇంకా ఎగ్జాంపుల్ తీసుకుంటాను. మీరు చెప్పారు ఈ కోకోనట్ బేస్డ్ కానీ లేకపోతే జీడిపప్పు ఈ ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టమని మీరు నాకు అడిగారు కదా.
ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. పలాసలో జీడిపప్పు ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయా లేదా? ఉన్నాయి కదా. మీకు తెలుసా ఎంత కెపాసిటీ ఉంది? మనం మొత్తం ఇండియా చూస్తే, మొత్తం ఇండియా, ఆంధ్రప్రదేశ్ కూడా కాదు, మొత్తం ఇండియా చూస్తే 10% ప్రాసెసింగ్ కెపాసిటీ పలాసలో ఒకటి ఉంది. 10%, చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. మొత్తం ఇండియాలో ఎంత జీడి అంటే ఎంత ఆ క్యాష్ నట్ ఉంది, ఆ బాదాం ఉంది, 10% మన పలాస నుంచి వెళ్తుంది. అప్పుడు నేను వాళ్ళతో ఒకసారి మీటింగ్ పెట్టాను. అమ్మ మీరు చాలా బాగా చేస్తున్నారు, 10% ఇండియాలో అంటే మంచి పేరు మీకు రావాలి, మీకు ఏదైనా బాధ ఉందా లేదా? సార్ బాధ చాలా ఉంది సార్. మనం ఒకటే పేరుకి మాత్రమే పలాసలో ఈ ఇండస్ట్రీ పెట్టాం. పలాస రైతుల నుంచి అంటే ఉద్దానం రైతుల నుంచి నాకు ఈ 10%లో 10% కూడా జీడి రావట్లేదు. 90% ఎక్కడి నుంచి వస్తుంది? వియత్నాం నుంచి వస్తుంది, సౌత్ అమెరికా నుంచి వస్తుంది. మనకంటే ఎక్కువ అక్కడి నుంచి జీడి వేరే ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ రాబోతుంది, వస్తుంది. దీనికంటే ఇంకా ఎక్కువ ఇండస్ట్రీస్ ఏం కట్టాలి? 10% ఆల్రెడీ ఉంది, మన మొత్తం ఇండియాకి 10% ఇక్కడ ఉంది. దీనితోనే మనం జీడిపప్పు ఇవ్వలేకపోతున్నాం. ఇంకా కడితే అక్కడ ఈ జీడి వాళ్ళకి కావాల్సిన జీడి ఎక్కడి నుంచి ఇస్తారు? అదే కొబ్బరి కూడా ఉంది. బట్ కొబ్బరికి కొద్దిగా ఇంకా ప్రయోజనం ఉంది. కొబ్బరికి ఇప్పుడు కవిటి మండల్లో ఎక్కడ ఇచ్చాం మనం మన ల్యాండ్? కవిటి మండల్లో శీలగాం ఉంది. అక్కడ ఒక 20 ఎకరాల ల్యాండ్ కూడా ఇచ్చాం. అక్కడ ఎంఎస్ఎంఈ పార్క్, చిన్న సన్నకారు, ఇది మన ఇండస్ట్రియలిస్ట్ కోసం అక్కడ ల్యాండ్ ఇస్తున్నాం. మీరు కూడా ఇక్కడ ఎవరు కానీ ఉంటే మీరు కూడా దయచేసి గమనించండి. ఒక 300 స్క్వేర్ మీటర్ లాట్ ఒక ఇండస్ట్రీకి ఇస్తాం. మన కోకోనట్ అంటే కొబ్బరి బేస్డ్ ఇండస్ట్రీస్ అక్కడ వస్తాయి. అక్కడ మీ నుంచి కొబ్బరి అక్కడ వెళ్ళి మీరు అమ్ముకోవచ్చు, మంచి ధరలో అక్కడ కూడా వస్తారు. బట్ కానీ జీడికి ఇంకా వేరే ఇండస్ట్రీ మనం తీసుకురాలేము. కొబ్బరి కోసం మనం ఖచ్చితంగా శీలగాం దగ్గర మనం తీసుకొస్తాం. ఇక్కడ కావాలంటే ఇక్కడ కూడా ఇంకా ఏదైనా భూమి ఉంటే నాకు చెప్పండి, అది కూడా పెడతాం. బట్ కానీ చివరికి మళ్ళీ చెప్తాం, చివరికి ఇది ఎంత చేసినా మంచి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ బేస్డ్ ఇండస్ట్రీస్ వచ్చినా మనకి పిల్లలు ఇక్కడే ఉంటారా, బయట వెళ్తారా? మీరు మీరు ఇప్పుడు కాన్ఫిడెన్స్ గా లేకపోతే మీరు పక్కాగా మీరు చెప్పలేరు. ఖచ్చితంగా బయట వెళ్తారు. బట్ కానీ ఆ బయట వెళ్ళడం ఆపడానికి ఇక్కడ ఏదో ఒకటి డెవలప్మెంట్ మనం చూపించగలిగితేనే బాగుంటుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ వస్తే మాకు ఏం సంబంధం, నాకు ఎలా అభివృద్ధి జరుగుతుందో మీరు అడగచ్చు. ఒక ఎయిర్పోర్ట్ వస్తే, ఒకటే ఎయిర్పోర్ట్ అయినా, నేను వేరే అడగట్లేదు, నేను వేరే చెప్పట్లేదు. ఒకటే ఎయిర్పోర్ట్ వస్తే 140 వివిధ రకాల డిపార్ట్మెంట్స్ కి జాబ్ వస్తాయి. 140. దీంట్లో 10th పాస్, కొంతమంది చెప్పారు కదా నా పిల్లలు అసలు చదవలేదు, కూలి పని ఇప్పుడు కూడా చేస్తున్నారు. 10th పాస్ నుంచి మంచి సిఓ వరకు కూడా ఓ ఎయిర్పోర్ట్ ఒక్కటే ఇలా ఇండస్ట్రీ ఉంది. కింద నుంచి పై వరకు జాబ్ వస్తాయి. కింద నుంచి ఏమి చదవకుండా ఒక 10th పాస్ పిల్లలకి, అలాగే టాప్ మోస్ట్ ఐఐటి చదవడానికి కూడా అక్కడ జాబ్ వస్తుంది. ఇక్కడ నుంచి పై వరకు ఆ జాబ్ కూడా ఇక్కడ వాళ్ళకే వస్తాయి. ఎందుకు నేను చెప్తాను. శ్రీకాకుళం జిల్లా 8 నియోజకవర్గాలు, 8 నియోజకవర్గాలు, నాకు 3 నియోజకవర్గాలు నాకు చాలా కష్టం. అంటే ఇక్కడ వచ్చి పని చేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇచ్చాపురం, పలాస, పాతపట్నం, ఈ 3 నియోజకవర్గాలు నేను ఎక్కడైనా డాక్టర్ పంపిస్తే లేదు సార్, నేను కొంచెం శ్రీకాకుళం దగ్గర ఉంటాను, కొంచెం హెచ్ఎల్ దగ్గర ఉంటాను, ఐడివరం నాకు పోస్టింగ్ ఇచ్చేయండి, నాకు ప్రాబ్లం లేదు. ఏదైనా టీచర్ ఇక్కడ పంపిస్తే లేదు సార్, నాకు కొంచెం అక్కడ సరైన ఎడ్యుకేషన్ ఫెసిలిటీ లేదు, కొంచెం ప్రాబ్లం ఉంది సార్, అక్కడ నేను వెళ్ళను. అన్ని రకాల బాధ ఇక్కడ మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఉండగా, అలాగే ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా, ప్రైవేట్ కూడా ఎక్కడైనా ఇక్కడ రావాలి అంటే కొంచెం కష్టమే. ఇక్కడ రేడియాలజిస్ట్ ఎక్కడ ఎవరైనా పంపించారంటే అసలు రాదు. రేడియాలజిస్ట్ అంటే ఒక డాక్టర్, మంచి డాక్టర్, ఎక్స్రే చేస్తారు, అంతా చూస్తారు కదా, ఎంఆర్ఐ చూస్తారు. కాబట్టి ఇక్కడ ఎయిర్పోర్ట్ కట్టిన తర్వాత కొంతకాలం అంటే ఒక 20-30 కాలం వరకు బయట నుంచి ఇక్కడ ఎవరు రావడానికి సిద్ధంగా పడరు పని చేయడానికి. వేరే కారణం వల్ల రావచ్చు, బట్ పని చేయడానికి. ఆ పని ఎవరు చేస్తారు? మనం అందరే చేస్తాం. మీ పిల్లలకి సరైన స్కిల్ డెవలప్మెంట్ ఇస్తూ, ఇప్పుడు
మీరు ఈ రోజు కూడా వచ్చి చూడొచ్చు. శ్రీకాకుళంలో ఉమెన్స్ కాలేజ్ ఉంది కదా, విమెన్స్ కాలేజ్ మీ అందరికీ తెలిసి ఉంటుంది. విమెన్స్ కాలేజ్ దగ్గర ఒక మంచి బిల్డింగ్ కట్టారు. ఆ బిల్డింగ్ దగ్గర ఆనరబుల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ శ్రీ రామ్మోహన్ నాయుడు గారు పేరుతో ఎయిర్పోర్ట్ లో పని చేయడానికి ట్రైనింగ్ అక్కడ ఇస్తున్నాం. ఎయిర్పోర్ట్ లో అంటే పైలట్ ఒకటే కాదు, ఒక ఏరోప్లేన్ నడవాలి అంటే కనీసం 5,000 మంది కావాలి. దీంట్లో ఆ బ్యాగేజ్ హ్యాండ్లింగ్ నుంచి తర్వాత అక్కడ లోపల వెళ్ళి ఆ టికెట్ కొడతారు, ఆ కంప్యూటర్లో టికెట్ కొట్టడానికి నుంచి, ఇది కాకుండా ఈ ఎయిర్పోర్ట్ ల్యాండింగ్ ఎలా చేయాలి, ఎయిర్పోర్ట్ కి మెకానిక్ నుంచి అన్ని జాబ్స్ దీంట్లో వస్తాయి. సో మీరు ఒకసారి వచ్చి మీరే చూడండి. మహిళలకి ట్రైనింగ్ ఇస్తున్నాం. 60 మంది మహిళలు ఇప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మంచిగా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళు ఎక్కడ ప్లేస్మెంట్ వస్తుంది, పక్కన భోగాపురం ఎయిర్పోర్ట్ లో వస్తుంది. భోగాపురం లేకపోతే పక్కన ఇంకా భువనేశ్వర్ ఉంది, లేకపోతే కొంచెం దూరం వెళ్తారంటే హైదరాబాద్. కాబట్టి ఇక్కడే స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకుని ఎయిర్పోర్ట్ కి కావాల్సిన అన్ని సౌకర్యాలు, ఎయిర్పోర్ట్ కోసం కావాల్సిన అన్ని స్కిల్స్ మీకు ఇస్తూ మీకే జాబ్ ఇప్పిస్తాను. ఎందుకంటే బయట నుంచి ఇక్కడ రారు, నాకు తెలుసు, నాకు కష్టం అవుతుంది కాబట్టి బయట నుంచి ఇక్కడ పబ్లిక్ పనిచేయడానికి రావు. మీ పిల్లలే అదే మీకు రావచ్చు, బట్ కానీ మీ పిల్లలే మ్యాక్సిమం. సో కాబట్టి మీరు గమనించండి. ఇప్పుడు ఇక్కడ ఎయిర్పోర్ట్ ఇక్కడ వస్తుందా లేదా త్వరలో పెట్టుకొని, బట్ కానీ మీ పిల్లలకి తర్వాత మీరు ఏమైపోతున్నారు, నిజంగా మీ పిల్లలు ఇక్కడే ఉండి వాళ్ళు ఒక 30 సంవత్సరం హైదరాబాద్ తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి వాళ్ళు రైతు పని చేయగలరా, వాళ్ళు రైతు పని నిజంగా ఇక్కడ ఆ 10 సెంట్లో 20 సెంట్ భూమిలో వాళ్ళు బతకగలరా, నిజంగా మీరు చూడండి. నిజంగా వాళ్ళ కోసం ఒక వేరే ఏదైనా మనం ఒక ఇండస్ట్రీ కానీ లేకపోతే సాఫ్ట్వేర్ కానీ ఇక్కడ తీసుకురాగలిగితే బాగుంటుంది. అది చెప్పి ఇంకొకటి నేను చెప్తాను, మర్చిపోయాను కాబట్టి. ఒక 6 మాసాల ముందుగా ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది ఇండియాలో. అన్ని చోట్ల ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోతుంది, ఎక్కడ వెళ్ళాలి తెలియడం లేదు. అది ఎందుకు జరిగింది? ఇండిగోలా జరిగింది. ఎందుకు జరిగింది అది? మన దగ్గర కావాల్సిన పైలట్ లేదు, ఇండియాలో పైలట్ లేదు. ఇప్పుడు పైలట్ అవ్వాలంటే ఏం అవ్వాలి? పైలట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆ ఏరోప్లేన్ నడవాలి. ఏరోప్లేన్ ఎక్కడ నడుస్తుంది? ఆ ఎయిర్ స్ట్రిప్ మీద నడుస్తుంది. మన దగ్గర ఇండియాలో సరైన ఎయిర్ స్ట్రిప్ లేదు. ఇప్పుడు ట్రైనింగ్ ఇవ్వాలి అంటే నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ పెట్టుకొని ట్రైనింగ్ ఇవ్వలేను కదా, అక్కడ వేరే ఏరోప్లేన్ వస్తాయి కదా అక్కడ. సో కాబట్టి జిఎంఆర్ నాకు అడుగుతున్నారు, మమ్మ ఎక్కడైనా ఎయిర్ స్ట్రిప్ ఉంది అంటే నేను పంపిస్తాను, నా పైలట్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఇక్కడ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ పైలట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తాం. పైలట్ కోసం ట్రైనింగ్. మీరు అనుకుంటారు కదా కార్గో వస్తుంది, ఏది వస్తుంది, అది ఏం లేదమ్మా. కార్గో అంటే ఒకవేళ అవకాశం ఉంటే కార్గో కూడా తీసుకురావచ్చు, బట్ కానీ విడిగా చాలా ఉంటాయి. సో ఆ పైలట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ పెట్టుకోవచ్చు, ఖచ్చితంగా ఖచ్చితంగా పెడతాం. మనకు చాలా డిమాండ్ ఉంది. ఇది కాకుండా డిఫెన్స్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. సో కాబట్టి మీరు అందరూ ఇక్కడ వచ్చారు, మీరు ఎయిర్పోర్ట్ కోసం ల్యాండ్ ఇస్తారా లేదా మీరు గమనించండి, అదే వేరే విషయం. బట్ కానీ ఖచ్చితంగా ఇక్కడ వేరే ఏదైనా డెవలప్మెంట్ ఖచ్చితంగా రావాలి. లేకపోతే మనం పిల్లలకి ఎంత చదివినా ఖచ్చితంగా బయట వెళ్తారు, గుజరాత్ కాండ్లా వెళ్తారు, హైదరాబాద్ వెళ్తారు, ఢిల్లీ వెళ్తారు, ముంబై వెళ్తారు, తిరిగి బహుశా 30 సంవత్సరాల తర్వాత వస్తారు. బట్ కానీ వాళ్ళకి నచ్చుకుంటుందా లేకపోతే వాళ్ళకి ఇష్టమా లేదా ఒకసారి మీరే అడగండి, మీరే పర్సనల్గా అడగండి. నేను ఇక్కడ ఉంటాను, బహుశా 1 సంవత్సరం తర్వాత వెళ్ళిపోతాను, వేరే జిల్లాకి వెళ్ళిపోతాను, విజయవాడ వెళ్ళిపోతాను. బట్ కానీ మీరు మీ ఏరియాకి అభివృద్ధి ఎలా జరగాలి గమనించాలి అంటే కొంచెం మీరు అందరి మాట్లాడితేనే బాగుంటుంది. మీ పిల్లలతో